ముందు భాగంలో దశరథ మహారాజు శ్రీరామ పట్టాభిషేక వార్తను ప్రకటించి ఒక రాజుగా ఎలా నడుచుకోవాలో రామునికి వివరించాడు. అంతేకాకుండా తన మనసులోని ఎన్నో విషయాలను అతని ముందు బయటపెట్టాడు. రాముడు యువరాజు కాబోతున్నాడని తెలిసి కౌసల్య, సుమిత్ర, లక్ష్మణుడితో పాటుగా అతని బంధుమిత్రులు ఇంకా అయోధ్యాపురి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. మరుసటి రోజు పట్టాభిషేకం జరగబోతున్న కారణంగా అయోధ్య అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. నగర వీధులు పచ్చని మామిడి తోరణాలతో అలంకరించబడ్డాయి. అరటి చెట్ల స్తంభాలు, పూల తోరణాలు కట్టి జెండాలు ఎగరవేశారు. వీధులన్నీ పన్నీటితో శుభ్రం చేసి తడిపారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు అందరూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు శ్రీరామ పట్టాభిషేకం చూద్దామా అని ఉవ్విల్లూరుతున్నారు. ఇటు శ్రీరాముని మందిరం నుంచి బయలుదేరిన వశిష్ఠుడు రద్దీగా ఉన్న వీధుల్లో జనాన్ని తోసుకుంటూ అతి కష్టం మీద దశరథుని భవనానికి చేరుకున్నాడు. ఆ సమయంలో పుర ప్రముఖులతో చర్చలు జరుపుతున్న దశరథ మహారాజు తన వద్దకు వచ్చిన వశిష్ఠుణ్ణి చూసి, ఓ వశిష్ఠ మహాముని, నేను చెప్పిన విధులన్నీ రామునితో చేయించారా అని అడిగాడు. దానికి ఆయన, అవును మహారాజా, అన్నీ మీ ఆజ్ఞ ప్రకారమే జరిగాయి అని సమాధానమివ్వగా అది విని సంతోషించిన దశరథుడు తన దగ్గర ఉన్న వారందరినీ పంపించేసి ఇక తాను కూడా అంతఃపురానికి వెళ్లిపోయాడు. ఇటు వశిష్ఠుడు తన వద్ద నుంచి వెళ్లిపోయిన తరువాత శ్రీరాముడు సీతాదేవితో కలిసి మంగళ స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాడు. నరుని రూపంలో ఉన్న నారాయణుడు స్వయంగా తనను తానే పూజించుకుంటున్నాడు. లోక కళ్యాణం కోసం చేస్తున్న లీల కాకపోతే ఇది మరేమిటి? అలా రాముడు అగ్ని కార్యాలు చేస్తూ హవిస్సు భుజించి దర్భలతో చేసిన చాపపై సీతతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచి తన గృహాన్ని అందంగా అలంకరించాడు. ఇంతలో 100 మంది మాగధులు వచ్చి స్తోత్ర పఠనాలతో వారి వంశ చరిత్రను చక్కగా రామునికి వినిపించారు. అనంతరం రాముడు సంధ్యా వందనాది కార్యక్రమాలు ముగించుకొని గాయత్రీ మాతను ఉపాసించాడు. అయోధ్య నగరం అంతా ఉదయం కావడానికి ముందే మేల్కొంది. ప్రతి వీధి, ప్రతి గుడి, ప్రతి రాజభవనం పతాకాలతో మెరుస్తూ ఉంది. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు నృత్యాలకు సిద్ధమవుతున్నారు. వీధులన్నీ హర్షధ్వనులతో మార్మోగుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప మరే విషయం ఎవరూ మాట్లాడడం లేదు. పగలే దీపాలను వెలిగించి పండగ వాతావరణాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దారు. దశరథుడు వృద్ధుడయ్యాడు. ఇప్పుడు రాముడు రాజ్యాన్ని స్వీకరించడం వలన తాము మరింత సుఖ సంతోషాలతో జీవిస్తామని ప్రజలు ఆనందిస్తున్నారు. రాముడు తమ ఆత్మీయుడి వలె ప్రజలందరినీ ప్రేమతో ఆదరిస్తాడని వారందరూ గాఢంగా నమ్ముతున్నారు. ఈ వార్త విన్న చుట్టుపక్కల జనపదాలలోని ప్రజలు కూడా గుంపులుగా అయోధ్యకు తరలివచ్చారు. నగరమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వారి ఆనంద కేరింతలు సముద్ర గర్జనలా మార్మోగాయి. ఆ రోజు అయోధ్య నగరం దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపించేంత అందంతో కలకలలాడసాగింది. ఇదిలా ఉంటే దశరథుని 3 భార్యలలో 3వ భార్య కైకేయి. ఆమె కేకేయ రాజకుమార్తె. అయితే కైకకు దశరథునితో వివాహమైన తరువాత ఆమెతో పాటు మంధర అనే దాసి కూడా తన వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి అంతరంగిక దాసి మరియు సలహాదారు. అయితే ఆ రోజు శ్రీరామ పట్టాభిషేకానికై ఏర్పాట్లు త్వరగా జరుగుతున్నాయి. మంధర మేడ మీదకు ఎక్కి అయోధ్య పట్టణాన్ని చూసింది. అయోధ్య అంతా కోలాహలంగా కనబడింది. రాజమార్గాలు అన్ని తోరణాలతోనూ పతాకాలతోనూ అలంకరించబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాజనగరానికి వస్తున్నారు. ఇదంతా చూసిన మంధరకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వెంటనే పక్కన ఉన్న ఒక దాసిని పిలిచి, అసలు అయోధ్యలో ఏం జరుగుతోంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా, ఆమె కూడా దాన ధర్మాలు చేస్తోంది ఏమిటి? ఒకవేళ చేస్తే దానికి కారణమేమిటి? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేశాడా అని అడిగింది. దానికి ఆ దాసి, అవును, దశరథ మహారాజుల వారు రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం జరిపిస్తున్నారు అని చెప్పి హడావుడిగా వెళ్లిపోయింది. ఎదుటి వారి ఉన్నతిని చూసి ఓర్వలేని మంధరలో ఆ వార్త విని కోపం, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసవిస కైకేయి మందిరానికి వెళ్ళింది.
ఆ సమయంలో కైకేయి మెత్తని పరుపుపై పడుకొని ఉంది. కైకను చూసి మంధర కోపంతో, ఓసి తెలివి తక్కువ దానా, బయట కొంపలు మునిగిపోతుంటే నువ్విక్కడ తీరిగ్గా పడుకుని ఉన్నావా? నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు అంది. అది విన్న కైకకు ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగింది అన్నట్టుగా చూసింది. అప్పుడు మంధర, అయ్యో నీకింకా అర్థం కాలేదా? నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావు కదా? కాదమ్మా, కాదు, ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యమంతా ఎండాకాలంలో నీటి మడుగులా ఎండిపోయిందే తల్లి అని పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. మంధర, ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు? అసలు నీకంత కోపం, బాధ ఎందుకొచ్చాయి? ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్పవే అని అడిగింది. ఆ మాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంధర. ఏం చెప్పమంటావే తల్లి, నీ కొంప నట్టింటా మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా? దశరథుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడట. నీతో ఒక్క మాటన్నా చెప్పాడా? నీ అనుమతి తీసుకున్నాడా? అసలు నాకైతే ఈ విషయం తెలియగానే ఒళ్ళు మండిపోయిందనుకో. పట్టరాని దుఃఖంతో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నువ్వేమో ఇక్కడ తీరుబడిగా పడుకుని ఉన్నావు. చీమ కొట్టినట్టు కూడా లేదు నీకు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ, అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నువ్వు అసలే అమాయకురాలివి. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకింత ద్రోహం, మోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నావు. పైపై పొగడ్తలన్నీ నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త నీ కుమారుడు భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి వాళ్ళ మేనమామగారి ఇంటికి పంపాడా? ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకుని రాజ్యమంతా రాముడికి కట్టబెడుతున్నాడు. ఏమోనమ్మా, పాముని పక్కలో పెట్టుకుని పడుకుంటున్నావు. అది అదును చూసి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేశాడు. నీకేమో కోరినవన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా, ఇప్పటికైనా మేలుకో. ఏదో ఒకటి చేసి ఈ పట్టాభిషేకాన్ని ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుణ్ణి రక్షించుకో అని అంది మంధర కైకను ఓరగా చూస్తూ. అది విన్న వెంటనే మంధర అని గట్టిగా అరిచింది కైక. అసలు ఆమెకు మంధర చెప్పిన విషయాలలో శ్రీరామ పట్టాభిషేకం అనే మాట ఒక్కటే వినిపించింది. మిగిలినవి ఏవీ పట్టించుకోలేదు. ఆ వార్త వినగానే కైక అంతులేని సంతోషంతో, ఏమన్నావు? నా రామునికి పట్టాభిషేకమా? ఎంతటి శుభవార్త చెప్పావే! ఇదిగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా, ఇంకా ఏమైనా కావాలా అంటూ తన మెడలోని బంగారు హారాన్ని తీసి మంధరకు బహుమతిగా ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ మాట్లాడుతూ, మంధర, నాకు రాముడన్నా భరతుడన్నా ఒక్కటేనే. ఇద్దరూ నా పుత్రులే, ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రాముడికి యువరాజ పట్టాభిషేకం జరిపిస్తున్నాడని తెలిసి నా మనసు ఆనందంతో ఊగిపోతోంది. అబ్బా, నువ్వు కూడా ఆనందంగా ఉండవే. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు? అడగవే, నీకేం కావాలో అడుగు, కాదనకుండా ఇస్తాను అని సంతోషంతో మంధరని పట్టుకుని ఊపుతూ కేరింతలు కొడుతూ అంది కైక. అయితే కైక తనకు బహుమానంగా ఇచ్చిన ఆభరణాన్ని విసిరికొట్టింది మంధర. అయ్యో, ఎంత తెలివి తక్కువ దానివమ్మా నువ్వు! దుఃఖించాల్సిన సమయంలో సంతోషిస్తున్నావు. ముంచుకొస్తున్న ఆపదని గుర్తించలేకపోతున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వొస్తోంది. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కి పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే అనుకుంటా. నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యం ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కొడుకు కాదు కదా, భరతుడు కూడా కుమారుడే. భరతుడికి కూడా ఈ రాజ్యంపై అధికారం ఉంది. అందుకే రాముడికి భరతుణ్ణి చూస్తే భయం. అందుకే అతను ఇంట లేని సమయంలో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖం ఆగటం లేదు. నీకు ఎలా ఉందో గాని ఇంకో విషయం గమనించావా? రాముడు లక్ష్మణుడు ఒకటి, భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకని రాముని తరువాత రాజ్యాధికారం భరతునికే చెందాలి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు, రాజనీతి కోవిదుడు, ధనుర్విద్యా పారంగతుడు. అందుకే నీ కొడుకు భరతుణ్ణి అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతోంది
అయినా ఏమనుకుని ఏం లాభం? అదృష్టమంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు రాముడికి దాసుడవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్య వృత్తి తప్పదు అని ఇంకా ఏవో అనబోతుంటే మంధరను వారించింది కైక. మంధర, ఇక చాలు, ఆపు. రాముడంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మాలు తెలిసినవాడు, గురువుని సేవించి విద్య నేర్చినవాడు, పరుల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు. అన్నిటికీ మించి రాముడు జ్యేష్ఠుడు. రాజ సంప్రదాయం ప్రకారం జ్యేష్ఠుడే రాజ్యానికి యువరాజు. ఇందులో తప్పేముంది? దుఃఖించడానికేముంది? అసలు నీకు రాముని గురించి ఇటువంటి నీచ భావన ఎలా కలిగింది? రాముడు యువరాజు అయినా తన తమ్ముళ్లను తనతో సమానంగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించాల్సింది పోయి ఇలా దుఃఖిస్తున్నావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా ఈ రాజ్యము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజవుతాడు. ఇందులో సందేహమేముంది? ఈ సంతోష సమయంలో సంతోషించాలి గాని దుఃఖించడం అవివేకుల లక్షణం. మంధర, ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో రాముడు కూడా అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ముందు ఇలా మాట్లాడుతావా? రాముడు రాజైతే ఒకటి, భరతుడు రాజైతే ఒకటినా? రాముడు రాజైతే నా కుమారుడు భరతుడు కూడా రాజైనట్టే. కాబట్టి ఇటువంటి చెడు ఆలోచనలు మాని రాముని పట్టాభిషేకం చూసి ఆనందించు అని చివాట్లు పెట్టింది కైక. మరి అయితే రాముని గురించి ఇంత తెలిసిన కైక, రాముణ్ణి ఇంతగా ప్రేమిస్తున్నా అభిమానిస్తున్న కైక అతడిని అడవులకు పంపమని దశరథుణ్ణి ఎందుకు కోరింది? కైక కోరితే మాత్రం దశరథుడు అంత తేలిగ్గా దానికి ఎందుకు ఒప్పుకున్నాడు? మొదలగు ఎన్నో ఆసక్తికర విషయాలను, మన జీవితానికి అవసరమయ్యే జీవిత పాఠాలను మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.